బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హరోం హరా సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున వచ్చేసింది. ట్రైలర్ నుండే ప్రామిసింగ్ ఫీలింగ్స్ కలిగించిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేసే హీరోకి లైఫ్ లో డబ్బు సంపాదించాలి అన్న కోరిక బలంగా ఉంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా గన్స్ ను తయారు చేయడం సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. క్రమంగా బిజినెస్ లో భారీగా సంపాదించే హీరోకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. ఈ క్రమంలో హీరో ఏం చేశాడు అన్నది మొత్తం మీద మిగిలిన కథ పాయింట్ రొటీన్ గానే అనిపించినా కూడా హీరోను ఒక టాప్ స్టార్ ను డీల్ చేసినట్లు సుధీర్ బాబును డీల్ చేశాడు డైరెక్టర్. ఎక్సలెంట్ ఎలివేషన్లు, స్లో మోషన్ షాట్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ బ్లాక్స్, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని హీరోని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు డైరెక్టర్. కానీ స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో తర్వాత సీన్స్ చాలా వరకు ఆడియన్స్ గెస్ చేసేలా ఉంటాయి. అయినా కూడా సుధీర్ బాబు పర్ఫార్మెన్స్, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అదరగొట్టేశాడనే చెప్పాలి. సినిమాకు తన పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్ గా మారింది. తన కెరీర్ లోనే నిజంగానే ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వడం ఖాయం. ఇక సునీల్ కూడా తన రోల్ వరకు బాగా నటించి మెప్పించగా హీరోయిన్ ఓకే అనిపిస్తుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదనిపించగా, సంగీతం ఓవరాల్ గా 1-2 పాటలు బాగున్నాయి అనిపించగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్ ను ఓ రేంజ్ లో హైలైట్ చేసింది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం టైట్ చేసి రన్ టైమ్ ను తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంచెం కథ ఎక్కువగా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినా కానీ క్లైమాక్స్ కూడా ఆడియన్స్ గెస్ చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ బాగుండడం, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉండటం, డైరెక్టర్ ఒక టాప్ స్టార్స్ ని డీల్ చేసే విధంగా సుధీర్ బాబును చూపించడం ప్లస్ పాయింట్స్ గా మారాయి సినిమాకు. రొటీన్ కథనే అయినా కానీ డైరెక్టర్ సినిమాను చాలా వరకు ఆడియన్స్ మెచ్చేలా తీర్చిదిద్దడం విశేషం. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన కొన్ని ఫైట్ సీన్స్ అయితే టికెట్ డబ్బులకు వర్త్ అనిపించే విధంగా మెప్పించాయి. దాంతో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమాకి వెళ్లిన ఆడియన్స్ ఎండ్ అయ్యే టైం కి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వస్తారు. మాస్ ఆడియన్స్ అయితే ఒక మంచి మాస్ మూవీ చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పవచ్చు. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా సుధీర్ బాబుకి ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే ఈ సినిమా మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.